వన్ థింగ్ చాలా మంది నోటీస్ చేయరు ఆర్ అగ్రీ చేయరు. మనం పిల్లలకి నోటి ద్వారా చెప్పడం కంటే వాళ్ళు చూసింది నేర్చుకుంటారు. They will speak from what they see. Yes. Very important. Yeah, that's right. So, moving on to next question. మీరు మీ మదర్ మీకు ఇప్పటి వరకు మీ మదర్ దగ్గర నుంచి వచ్చిన బెస్ట్ అడ్వైస్ ఏంటి? నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ. ఓకే. చాలా చాలా చిన్న చిన్న వాటికి కోపం వచ్చేస్తూ ఉంటది. ఇప్పుడు నా కొంచెం మారాను. ఐ సీ దట్ ఇన్ మై సెల్ఫ్. అమ్మ ఎప్పుడు చెప్పేది ఏంటంటే డోంట్ బి సో ఇంపల్సివ్ ఇస్ వాట్ షీ కీప్స్ టెల్లింగ్ మీ. దట్స్ ది అడ్వైస్ షీ ఆల్వేస్ గివ్స్. అదర్వైజ్ ద బెస్ట్ థింగ్ అంటే చెప్పకుండా నాకు వచ్చిన encouragement from her, not stopping to pursue what I want to be. I think that's the best thing she has done to me so far. Oh, that's actually nice. అలాగే ఒకవేళ మీరు మీ పిల్లలకి ఏదైనా ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటే, సో వాట్ వుడ్ దట్ అడ్వైస్ బి? Too young for them. ఇప్పుడు అంటే ఈ ఏజ్ లో ఏదైనా అంటే డిసిప్లైన్ గా ఉంటూ పొద్దున్న లేకుండా చేసుకో. I'm the cop at home. So I'm the stricter one. It's really nice to hear అండి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్, ఇప్పుడు ఈ మధ్య వదిలేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ గైస్ స్టే అవే ఫ్రమ్ హోమ్ ఫర్ షూట్స్. యూ గైస్ గో అవుట్ అండ్ మీకు అక్కడే టైర్డ్ అయిపోతారు కదా, అక్కడే అసలు సగం టైం అయిపోతుంది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ కంప్లైన్ దట్ దే వోంట్ గెట్ టైమ్ టు స్పెండ్ విత్ ద కిడ్స్. బట్ అట్లీస్ట్ యూ ఆర్ టేకింగ్ చిన్న చిన్న థింగ్స్ కూడా మీ చేతుల్లోకి తీసుకొని that's really nice. And when I'm home I make sure, yes, and I think every mother does. Adi oka amma undadam evaru nerpinchaleranడి. అవును. It just comes ante. Comes, yeah, that's so true. It just happens, if I may say. Motherhood happens. Yes, yeah, that's true. So moving ahead, నేను ఒక వర్డ్ చెప్తాను. ఆ వర్డ్ చెప్పగానే మీ మైండ్ లో వచ్చిన ఫస్ట్ థాట్, or it can be anything, first word or anything. Okay, let's try. I will try. Let's try. First అంటే మనం అప్పటి నుంచి మదర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ వర్డ్ ఇస్ మామ్, మదర్. I know you have a lot to say, but one word or first thing that comes to your mind. Gratitude. Wow, కరెక్ట్ గా ఈ రోజుకి సరిపడుతుంది, కరెక్ట్ గా ఉంది. గ్రాటిట్యూడ్, నైస్. సెకండ్ ఇస్ కిడ్స్, పిల్లలు. Hope. Wow, we can encode or decode lot of stuff ఆ ఒక్క వర్డ్ లోనే. యా. థర్డ్, ఫ్యామిలీ. Everything and beyond. నైస్. థ్యాంక్ యూ బ్రదర్. ఈ క్వశ్చన్ ఆడియన్స్ కి కూడా. సో థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పగానే మీకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి? It's very unfair because right now నేను overwhelmed గా కాంప్లిమెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను. ఒక్కటి చెప్పడం చాలా కష్టం. I think దాన్ని మేము ఆన్సర్ గా తీసేసుకుంటాం. Brother is living the moment. Yeah. Nice. Viraj, మీ co-actor? Not a brat. Is it? How is it working with Viraj? He is a great co-actor and very young talent, but very sorted person when he wants to. అంటే థ్యాంక్ యూ బ్రదర్ లాంటి కాన్సెప్ట్ ని చూస్ చేసుకోవడంలోనే అర్థమవుతుంది how out of the box he's planning his career ani. So he's a great actor to work with. For sure Priya anta elevate avagaliginది అంటే కారణం అభి క్యారెక్టర్ చేసిన విరాజ్ తన క్యారెక్టర్ ని అంత యాప్ట్ గా చేయడం. యా, అండ్ మీరు చెప్పినట్టు అది ఆన్ ద స్క్రీన్ కూడా కనిపించేస్తూ ఉంటుంది. బికాస్ మిమ్మల్ని మేము ఆల్రెడీ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్న రోల్స్ లో మేము ఆల్రెడీ చూసాము. సో వీ వర్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ ఓకే అనసూయ గారు పర్ఫార్మెన్స్ అనుకుని ఎక్స్పెక్ట్ చేసి, అండ్ విరాజ్ ఇస్ అ సర్ప్రైజ్ టు అస్. ఇద్దరు బోత్ ద క్యారెక్టర్స్. మీ టూ, బికాస్ రమేష్ గారు మా డైరెక్టర్ నరేట్ చేసినప్పుడు ఇద్దరి క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ దేర్ ఆర్ ఫ్యూ పోర్షన్స్ ఇన్ ద ఫిల్మ్ వేర్ Viraj, I mean, Abhi's character inka baat cheyali. Like he's on. It's a roller coaster of emotions.
కరెక్ట్. ఫీల్ డెస్పరేట్ గా ఉండాలి, భయంతో ఉండాలి, కేర్ వాట్ విల్ హ్యాపెన్ టు ద బేబీ అండ్ ద మదర్ హు ఆర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అనేది ఉండాలి, సమయస్ఫూర్తి కలిగి ఉండాలి. చాలా అమాల్గమేషన్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎమోషన్ అట్ ద సేమ్ టైం. సో చాలా రియల్ గా అలాంటి సిచ్యువేషన్ లో ఉంటే తప్ప ఒక యాక్టర్ గా అన్నిటిని ఒకేసారి చూపించడం కొంచెం కష్టమే. ఇట్స్ కాంప్లికేటెడ్. సో ఎవరు చేస్తారో అని అనుకున్న టైంలో ఫస్ట్ లిఫ్ట్ సీన్ మేము ఇద్దరం చేసినప్పుడు, బికాస్ విరాజ్ ని కలిసిన లిఫ్ట్ లోనే, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. మేజర్ గా అక్కడే చేసాం మేము కాబట్టి షార్ట్ ఫర్ 7 days, హోల్ వీక్ ఇన్ ద చెప్పొచ్చు, లైక్ వి వర్క్ టుగెదర్. సో I was really taken by surprise very pleasantly that he's an actor of substance. ఎస్పెషలీ మీకు ఆ కంఫర్ట్ రావాలి కదా, ద కైండ్ ఆఫ్ సీన్స్ ఆర్ ఆ ప్లాట్ వెళ్తున్న కొద్దీ ఆ క్యారెక్టర్ తో చాలా కంఫర్ట్ రావాలి. అండ్ వెన్ యూ మెన్షన్ వీఆర్ గెటింగ్ టు నో దట్ యు ఆర్ రియలీ కంఫర్టబుల్, హీ ఆల్సో గేవ్ దట్ కంఫర్ట్ స్పేస్. ఐ థింక్ ఇక్కడే విరాజ్ ఏదో మెసేజ్ ఇప్పుడు ఇలా వెళ్ళిపోయింది. ఐ థింక్ హీఈస్ వాచింగ్. Is my Abhi here? Viraj, if you are here and if you can join, it would be really great to see both of you together. Can we join? I mean, yeah, we can. Yeah, Viraj, in case ఇప్పుడు నేను రాజా సేమ్ మీ పీపుల్ నిజంగా నేను ఫస్ట్ హాఫ్ లో అవి అనుకుంటున్నారు అంట. ఇప్పుడు నేను రాజా సినిమాలో స్టేజ్ మీద పిలిచినట్టు పిలవాలి. విరాజ్ గారు మీరు ఇక్కడే ఉంటే గనక వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము లాగా. మీరు ఇక్కడే ఉంటే మెసేజ్ చేయండి ఆర్ హోస్ట్ రిక్వెస్ట్, లైవ్ రిక్వెస్ట్ పంపించండి. విల్ యాడ్ యూ. నాకు ఐ కెన్ హియర్ హిమ్ సే దిస్ టు యాక్చువల్లీ ఇన్ పర్సన్. లైన్స్ అభి అనుకుంటున్నారు అంట. కాంప్లిమెంట్ యూ విరాజ్, బికాస్ అంత కన్విన్సింగ్ గా మీరు యాక్ట్ చేశారు. ఒక యాక్టర్ కి అంతకంటే బాగా ఏం కావాలి. బట్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ మదర్ అండ్ యువర్ లవ్డ్ వన్స్ నో వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యూ రియలీ ఆర్, నువ్వు ఎవరికి ఏం ప్రూవ్ చేయక్కర్లేదు. ఒక మంచి యాక్టర్ గా ప్రూవ్ చేస్తూ చాలు. అండ్ దట్ యూర్ డూయింగ్. సో చిల్. సో స్వీట్. నేనైతే రిక్వెస్ట్ పంపించాను విరాజ్ కి. ఇఫ్ హీ జాయిన్స్ ఇట్ వుడ్ బి రియలీ గ్రేట్. అండ్ ఇందాకే మనం మాట్లాడుకున్నాం విరాజ్ అభి క్యారెక్టర్ ఇన్ ద మూవీ వాజ్ ఇట్ కేమ్ యాజ్ అ సర్ప్రైజ్ టు యూ అని. సో ఇన్ కేస్ విరాజ్ ఈ లైవ్ జాయిన్ అయితే కూడా మనకు అలాగే సర్ప్రైజ్ లా ఉంటుంది. సో లెట్స్ సీ. మీరు మీ ఫీడ్బ్యాక్ ని ఎంత జనరస్ గా షవర్ చేస్తున్నారు. ఐ ఫీల్ సో కంటెంటెడ్. చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్. యా. సో ఇందాక మాట్లాడుతూ విరాజ్ పేరు వచ్చింది అండ్ మనం విరాజ్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. సో మన గేమ్ ఇంకా అవ్వలేదు. He can't join Viraj. Who are you with? పాపం బుక్ చేస్తున్నారు ఇక్కడ విరాజ్ ని. Just pulling his leg. Yeah. So coming to our questions, విరాజ్ గురించి అయిపోయింది. So what are films to you? అసలు మూవీస్ what is it to you? Oh my god, నేను ఆ రకంగా చూడలేదు. But now that you ask, I take film as a amazing path to contribute my bit to the society. ఇలా చెప్తున్నానంటే నేను ఎగ్జాంపులరీ క్యారెక్టర్స్ చేస్తానని కాదు. If I'm able to make సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు, అంటే ఇప్పుడు నేను థియేటర్ అనే పదం వాడలేకపోతున్నాను బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్ వీఆర్ ఇన్. బట్ hypothetically right now or ఇంతకు ముందు బిఫోర్ అండ్ ఆఫ్టర్ కరోనా టైప్స్ థియేటర్ కి డబ్బులు పెట్టి వచ్చిన వాళ్ళు, నేను వాళ్ళని వాళ్ళ లైఫ్ లోని కష్టాలని ఆ స్ట్రెస్ ని కాసేపు మరిపించగలిగితే చాలు. I succeeded. So I find this as a path or an opportunity, ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తాను to contribute my bit to the society. Very beautifully said. Yeah, very beautifully said. And it's really tough. Anta easy kuda kaadu. Not just films, on TV also. Yeah. Yes, like you mentioned, and it's really not easy. Like నేను ఇప్పుడే చెప్తున్నాను that it's not easy to portray a character and put it there and ఒక స్టోరీని narrate చేస్తూ మీరు perform చేయడం, it's not really easy.